చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. రాష్ట్రాల ప్రజా సమైక్య అనేటువంటి ఆర్గనైజేషన్కు 1937వ సంవత్సరంలో దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పండి. ఆయన ఎవరు సార్ అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వారిని మనం కంపల్సరీ తీసుకుందాం సార్. ఈ ఆల్ ఇండియా పీపుల్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులలో జిఆర్ అభ్యంకర్ అనేటువంటి వాళ్ళు, మనీలాల్ కొఠారి అనేటువంటి వాడిని మనం తీసుకోండి మిత్రులారా. మనీలాల్ కొఠారి, ఆయన పూర్తి పేరు ఏం పేరంటే మనీలాల్ కొఠారి అనేటువంటి వాడు. తర్వాత పోతే జిఆర్ అభ్యంకర్ అనేటువంటి వాడిని మనం గుర్తుపెట్టుకుందాం, జిఆర్ అభ్యంకర్ అనేటువంటి వారు. తర్వాత పోతే బల్వంతరాయ్ మెహతా అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రవేశపెట్టినటువంటి ఆర్గనైజేషన్ అది. ఆ సంస్థకు 1937వ సంవత్సరంలో నెహ్రూ అనేటువంటి వాడు అధ్యక్షత బాధ్యత స్వీకరించిన తర్వాత దాని కార్యక్రమాల్లో విస్తృతమైనవి. పౌర హక్కులు అనేటువంటివి, పౌర హక్కుల కోసం వాళ్ళు డిమాండ్ అనేటువంటి చేయటం అనేటువంటి జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్. మై డియర్ స్టూడెంట్స్, దాని దగ్గర వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంకా ఏంటి సార్ అంటే 1928వ సంవత్సరంలో ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో బార్డోలీ మూమెంట్ అనేటువంటి జరుగుతుందన్న సంగతిని చెప్పండి సార్. బార్డోలీ మూమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. బార్డోలీ మూమెంట్ అనేటువంటి పేరుతో చెప్పండి. సో ఇక్కడ బార్డోలీ ఏంటి సార్ అంటే బార్డోలీ ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్, ఇట్స్ లొకేటెడ్ గుజరాత్ స్టేట్ అన్న సంగతిని చెప్పండి సార్. గుజరాత్ ఎస్టీఏటిఈ గుజరాత్ స్టేట్ అన్న సంగతిని చెప్పండి సార్. ఇది బార్డోలీ ఎక్కడ ఉంది సార్ అంటే 1928 గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమం అన్న సంగతిని చెప్పండి. వాస్తవంగా బార్డోలీ ఉద్యమానికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఎగనెస్ట్ ద హెవీ ట్యాక్సెస్ అన్న సంగతిని చెప్పండి సార్. ఇక్కడ ఎగనెస్ట్ ట్యాక్సెస్ అన్న సంగతిని చెప్పండి. ఎగనెస్ట్ ట్యాక్సెస్ అన్న సంగతిని చెప్పండి సార్. పన్నులకు వ్యతిరేకంగా ఈ బార్డోలీ సత్యాగ్రహం అనేటువంటి దాన్ని ప్రారంభించారు. వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాతినిధ్యం లేకున్నా కూడా బ్రిటిష్ వాళ్ళు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు భారతీయుల నుంచి వెళ్ళి. వితౌట్ రిప్రజెంటేషన్ ద బ్రిటిషర్స్ ఆర్ కలెక్టెడ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఏరియాస్. సో ఇక్కడ ఆ ప్రజలకు ప్రాతినిధ్యం లేదు పరిపాలనలో, అయినా కూడా ఆ ప్రజల వద్ద నుంచి వెళ్ళి శిస్తు వసూలు చేస్తూ ఉంటారు. మరి ఉద్యమాన్ని, బార్డోలీ ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎవరు సార్ అంటే పట్టీదార్ యూత్ ఆర్గనైజర్స్ అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్పండి. పట్టీదార్ యూత్ ఆర్గనైజర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పట్టీదార్ యూత్ ఆర్గనైజర్స్. ఆ పట్టీదార్ యూత్ ఆర్గనైజర్స్ ఎవరు సార్ అంటే కళ్యాణ్జీ మెహతా అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి సార్. కళ్యాణ్జీ మెహతా అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి. కున్వర్జీ మెహతా అనేటువంటి వారన్న సంగతిని చెప్పండి సార్.